చేసిన పుణ్యం ఎలా ఫలితాన్ని ఇస్తుందో అలా ధర్మాత్ముల జోలికి వెళ్ళి బాధ పెట్టింది కూడా వదిలిపెడుతుందా? అది దాని ఫలితాన్ని అది ఇస్తుంది. అప్పుడు ఆపగలిగిన వాడు ఉండడు, అప్పుడు బాధపడతావు. బాధపడిన తరువాత కాపాడగలిగిన వాడు ఎవరు ఉంటాడు? ఈ నమ్మకం ఉంటే అసలు పాండవుల జోలికే వెళ్ళకూడదు. ఆ జోలికే వెళ్ళకూడదన్న విషయం ఇప్పుడేమిటి, అప్పుడే లేదు, మొట్టమొదటి నుంచి వాళ్ళ మీద పగే. కాబట్టి ఇది చిట్ట చివర ఎప్పుడో చూపిస్తుంది. పడినవాడు తక్కువవాడు కాడు. ఏదో భీముణ్ణి నీళ్లలో తోయించేశాం, విషాన్నం పెట్టించేశాం, లక్క ఇంట్లో పెట్టి కాల్చేశామంటే అది చెప్పుకోవడానికి బాగుంటుందేమో. ఏం చేసింది పాండవుల్ని? వాళ్ళు సంతోషంగా ఉన్నారా లేదా? వాళ్ళు రక్షణ పొందారా లేదా? బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా పైకి లేస్తుంది. ధర్మాన్ని పట్టుకున్నవాడంతే. ఎంత కష్టపెడదామని ప్రయత్నిస్తే అంత సమున్నతమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు. కాబట్టి ఇది తెలిసి కూడా ఇంకా ప్రమాదం జోలికెడుతున్నారు. తెలియక వెళ్ళాడు అనుకోండి, కొంతవరకు దోషం లేదని చెప్పచ్చు. ఆయనకి దాని గురించి అవగాహన లేదండి, ఏదో పొరపాటు పడ్డాడు, భగవంతుడు కూడా క్షమిస్తాడు. కానీ తెలిసి ఉండి ఎవరు వెళ్ళమన్నారు అంటే, శకుని చెప్తున్న మాటలను బట్టి పాండవులు ఎంతటి ఉన్నతులో తెలుసు. తెలిసి వాళ్ళ జోలికి వెళ్ళడం ఉందే, ఇది ప్రమాదహేతు. పాలిత విక్రమోన్నతులు పండుతనూజులు వారికి అప్రియం బెలయునుర్తుమేమధిప. ఎవరు ఈ చెప్తున్నది? శకుని. ఈ శకునే మాయాద్యూతంలో వాళ్ళ రాజ్యాన్నంతటినీ అపహరించి అరణ్యముల పాలు చేశాడు. ఆ శకుని అంటున్నాడు, వారికి అప్రియం బెలయునర్తుమేమధిప. ఓ మహారాజా, అంతటి మంచి వాళ్ళకి, అంతటి ధర్మాత్ములకు మేము అపకారం చేస్తామా? నమ్మచ్చా? ఎవడు చేశాడో వాడు చెప్తున్నాడు ఈ మాటలు. అంటే అసలు ఆ నాలుకకి నిబద్ధత ఏం లేదు, అది ఏదైనా మాట్లాడుతుంది. అంత వంచన స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు ఇటువంటి వాడు ఏ మాటకి కట్టుబడతాడు? దేనికి కట్టుబడడు. తన మనసులో ఉన్నటువంటి కుట్రని అమలు చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పటికి తాను గెలుస్తున్నట్లు కనపడుతోంది. దుర్యోధనుణ్ణి కూడా వంచి పాండవుల జోలికి వెళ్ళి అవమానించడానికి వెడుతున్నట్టు సంతోషాన్ని పొందుతున్నారు. కానీ దాని దుష్ఫలితం అది ఇచ్చి తీరుతుంది కదూ. ఈ మాటల ఫలితం ఉత్తినే పోతుందా? దీని ఫలితం ఇది ఇస్తుంది. ఇచ్చిన నాడు అనుభవంలోకి వస్తుంది. ధర్మరాజు గారు సత్యం తప్పడం, ధర్మం తప్పడం. ధర్మరాజు గారు సభలో ఒప్పుకున్నాడు, 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తామన్నాడు. అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తామని ఒప్పుకున్నవాడు ఈ లోపల రాజ్యం పొందడానికి ప్రయత్నించాడు. ఆయన ప్రయత్నం చెయ్యాలంటే 13 ఏళ్ళు అయిపోయి 14వ సంవత్సరం రావాలి. వస్తే యుద్ధానికి వస్తాడు, అప్పటి వరకు రాడు. నీకేం అనుమానం అక్కర్లేదు ధృతరాష్ట్ర మహారాజా, మేమేం చేసినా రాడు యుద్ధానికి, మమ్మల్ని ఏం చేయడు. ఎందుకో తెలుసా? అప్పటి వరకు తాను రాజ్యమును పొందడానికి ఒప్పుకోడు. తాను ఏ మాట సభాముఖంగా అన్నాడో ఆ మాటే నిలబెట్టుకుంటాడు. ముందు సత్యమునకు కట్టుబడతాడు. అంటే శకునికి కాదు, ధృతరాష్ట్రుడికి కాదు, దుర్యోధనుడికి కాదు, కర్ణుడికి కాదు, దుశ్శాసనుడికి కాదు, వీళ్ళందరికీ పాండవుల యొక్క సత్యధర్మముల గురించి తెలుసా తెలీదా అంటే స్పష్టంగా తెలుసు. ఇన్ని తెలిసి ఉండి దేనికి ఎడుతున్నారు వాళ్ళ దగ్గరికి? వాళ్ళని అవమానించడానికి. ఇప్పుడు పాండవులన అవమానిస్తున్నది సత్యధర్మములన? సత్యధర్మములను. మరి వాటి జోలికి వెళ్ళినప్పుడు ఎవరు జోక్యం చేసుకుంటాడు? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న తరువాత వీళ్ళ కాపట్యం నిలబడుతుందా రక్షించుకోవడానికి? అప్పుడు వీళ్ళ ప్రజ్ఞ చాలదు. ఎంత టక్కరితనంతో మాట్లాడుతున్నాడో చూడండి. ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే తమ్ములేల తచ్చీలమతిక్రమింతురు. ధర్మరాజు గారు అక్కడ కూర్చుని ఉండగా, ధర్మరాజు గారే మా జోలికి రాంది భీమార్జున నకుల సహదేవులు వస్తారా? అన్నగారు వెళ్ళి యుద్ధం చేయండి అంటేనే వాళ్ళు చేస్తారు. తప్పురా అన్నాడు అనుకోండి, వాళ్ళు చేయరు. ధర్మరాజు గారు ఇప్పుడు రాజ్యం కోసం చేయడు. ఎందుకు చేయడు? 13 ఏళ్ళు పూర్తవలేదు కాబట్టి.
కాబట్టి మేము వాళ్ళ జోలికి వెళ్ళాం, వెళ్ళినా వాళ్ళు రారు, ఇంక నీకెందుకు బెంగ. కాబట్టి హాయిగా మేము వెళ్ళొచ్చు. ఇది సిద్ధము నమ్ముము నెమ్మనంబునన్. ఇది ఇంతే. ధృతరాష్ట్ర మహారాజా, ధృతరాష్ట్రుడు తక్కువడేంటి, పైకి కనపడ్డగాని అక్కడికి వెళ్ళి వాళ్ళని అవమానించద్దు అన్నదా ఆయన సిద్ధాంతం, అవమానిస్తే వాళ్ళు ఏమైనా చేస్తారన్నదా ఆయన అనుమానం. అవమానిస్తే పాండవులు బాధపడితే ధృతరాష్ట్రుడు ఏదో బాధపడిపోతాడని అనుకోక్కర్లేదు, ఆయనకి సంతోషమే. కానీ ఆయన బెంగల్లా ఏమిటంటే అసలే అవమానంతో బుసలు కొడుతున్నారు కదా, ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఏమైనా చేస్తే చటుక్కున బాణాలు వేసి చంపేస్తారేమో అని భయం. ఎప్పుడు వెళ్ళడానికి ఒప్పుకుంటాడు, వెనక భీష్మద్రోణులు కూడా వెడితే ఒప్పుకుంటాడు. భీష్మద్రోణులు ఎందుకు వెళ్తారు? అందుకని మీరు వెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు ధృతరాష్ట్రుడు. ఏ బుద్ధితో ధృతరాష్ట్రుడు అంటున్నాడో శకునికి తెలుసు. అందుకని ఆ బుద్ధికి విరుగుడు చెప్తున్నాడు. నిజంగా మేము వెళ్ళినా ధర్మరాజు కళ్ళల్లో పడ్డా ఏం చేయడు. మరి ధర్మరాజు కళ్ళల్లో మేము పడితే అదే అవమానం పాండవులకి. ఎందుకు పడ్డానికి వెళ్తున్నాం మేము ఇన్ని భూషణాలు పెట్టుకుని, ఇన్ని రథాలెక్కి, ఇన్ని గుర్రాలెక్కి, ఇన్ని ఏనుగులెక్కి, ఇంతమంది మాగదుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది విదూషకుల్ని తీసుకెళ్ళి, ఇంతమంది నర్తకుల్ని తీసుకెళ్ళి శిబిరాలు వేసుకుని మేము పాటలు వింటూ నృత్యాలు చూస్తూ రథాలెక్కి సంతోషంగా తిరుగుతుంటే, జలక్రీడలు ఆడుతుంటే అవన్నీ చూసి నారబట్టలు కట్టుకుని శాకాహారం తింటున్నటువంటి పాండవులు బాధపడాలనే కదా పెడుతున్నాం. ఇంకా వేరే ఏమైనా చెయ్యాలా? వీళ్ళు ఇలా కనపడాలనే కదా పెడుతున్నారు. మేము అలా కనపడినా వాళ్ళు ఏం చేయరు. నీకు తెలుసుగా వాళ్ళ సంగతి, సత్యధర్మములకు కట్టుబడ్డ వాళ్ళు, అందుకు నేను అనరు. ఇక నోరు జారే స్వభావం, కాలు జారే స్వభావం ఎవరికైనా ఉంటే మాకే ఉంది. ఒకవేళ మేము అలా జారినా అప్పుడు కూడా వాళ్ళు ఏమనరు. ఎందుకనరో తెలుసా? నువ్వు ఏడుస్తావని. పెద్దనాన్నగారు ఏడుస్తాడు, మన సోదరులరా, తప్పురా, అంతలా శిక్షించకండిరా, చంపకండిరా అంటాడు. ఆ మాట అనాలంటే అది ధర్మయుద్ధ భూమి అయి ఉండాలి. అది ఇప్పుడు రాదు, 13 ఏళ్ల తర్వాత వస్తుంది. వాళ్ళు మళ్ళీ అజ్ఞాతవాసంలో మనకి దొరకకపోతే. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా దేనికి భయపడుతున్నావు? ఇప్పుడు శకుని చెప్తున్న మాటల్లో వారికి అప్రియం వేలయునర్తుమే మధిపా, వాళ్ళ జోలికి మేము ఇందుకెడతాం. నమ్మచ్చా? ధృతరాష్ట్రుడు నమ్ముతాడా? ఆయనేగా ఆడించింది జూదం అంతా, నమ్ముతాడా? నమ్మడు. కానీ దేని నమ్ముతాడు అంటే, ఏమటు చేసితిమేనియన్ ప్రతిజ్ఞాలపితుండు ధర్మజుడు సత్యము తప్పునే, ఇది నమ్ముతాడు. మేము తప్పు చేసినా కూడా ధర్మరాజు గారు మమ్మల్ని ఏమీ చెయ్యడు. ఎందుకు చెయ్యడంటే చేతకాక కాదు, చేతనైన వాడే. నిజంగా చెయ్యాలంటే చేసేయగలడం, కానీ సత్యధర్మములకు కట్టుబడి ఉంటాడు, అందుకు చెయ్యడు. అంటే అవతల వాడి సత్యధర్మములు వీడికి బలహీనంగా కనపడ్డాయి. ఆయన ఎందుకు తిరగబడడు? నిజంగా అర్జునుడో నిజంగా భీముడో తిరగబడితే మనం నిలబడమన్న విషయం వీళ్ళకి తెలుసు శకునికి. కానీ ఎందుకు తిరగబడడు? సత్యధర్మముల వలన తిరగబడడు. అంటే అవతల వాడి సత్యధర్మములు ఈయనకి లోకువుగా కనపడ్డాయి. అలా కనపడితే ఎవరు జోక్యం చేసుకోవాలి? భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. వీళ్ళు చేసేది కనపడుతుంది, భగవంతుడు చేసేది కనపడదు. కనపడకుండా ఫలితం ఇస్తాడు. భగవంతుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎదురుగుండా వచ్చి, ఏమయ్యా నువ్వు ఆ తప్పు చేశావు కదా, మరి నీకు ఆ తప్పుకి మేము ఫలితం ఇవ్వాలి కదా, అందుకని నేను నీకు ఈ ఫలితాన్ని ఇస్తున్నానని చెప్పి ఇవ్వడు, ఏదైనా వెనక నుండి ఇస్తాడు. కాబట్టి ఈశ్వర జోక్యము కనపడదు. ఈశ్వర జోక్యం ఎప్పుడు కనపడుతుంది? ఫలితం వచ్చాక కనపడుతుంది. ఎందుకు కనపడుతుంది? ఎందుకురా ఇలా అయిపోయాం అని బాధ వస్తే, చేసిన పాపం కట్టి కుడుపుతోందని అప్పుడు గుర్తొస్తుంది, అప్పుడు వాడు జ్ఞాపకానికి వస్తాడు. అదే జరుగుతుంది కథలో అనడానికి సంకేతం. ఈ ఒక్క పద్యాన్ని అడ్డుపెట్టి ఆలోచించినప్పుడు ఇలా బ్రతకకూడదు మనిషి, ఇది బ్రతకవలసిన విధానం కాదు, అలా ఉండవద్దు. ఇంత పవిత్రమైన వస్తువులను అడ్డుపెట్టుకుని స్వార్థాన్ని నిలుపుకునేటటువంటి ప్రయత్నం కానీ, లేదా అవతల వారి సత్యధర్మములు చేతకానితనముగా భావించి అవమానించే ప్రయత్నములు కానీ చేయకూడదు.
అన్నది ఈ పద్యం యొక్క సారాంశం. కొద్దిగా మెత్తపడి ఆలోచిస్తున్నట్లుగా శకునికి కనపడింది. ఇప్పుడు వాళ్ళేం చెయ్యరన్న విషయంలో నమ్మకం వచ్చిందిగా. ఇప్పుడు రెండో మాట చెప్తున్నాడు. రెండో మాట ఏమిటి? తన కొడుక్కి ఏది సంతోషకరమో అది కాదండం. పాండవులు ఏం చేయరు తెలిసిపోయింది. ఇప్పుడు తన కొడుక్కి సంతోషకరమైన విషయం ఏంటి అంటే ఆ సమంగుడు అన్న ఆయనతో చెప్పించారుగా, వేటాడడం. వేటాడడం విషయంలో ఇంకా తమకంతో ఎలా వేటాడతాడు అంటే ఆయన స్వభావంలో ఉన్నటువంటి లక్షణమే కాదు దుర్యోధనుడికి. కాబట్టి మాకును చిత్తంబుల మృగయా కౌతికమతిశయిల్లినది గోగణ రక్షాకరణము కార్యంబటే ఏ కీడును ఎలపొందు ఇందు మహీష. ఓ ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు బాగా ఆలోచించు. మాకును చిత్తంబుల మృగయా కౌతుకం అతిశయిల్లినది. నాకు, దుర్యోధనుడికి, కర్ణుడికి, దుశ్శాసనుడికి, మా అందరికీ కూడా అరణ్యానికి వెళ్ళి వేటాడాలనేటటువంటి కోరిక బలంగా మనసులో ఉంది. నువ్వు అనుమతిస్తే కదా నీ కొడుక్కి మిగిలిన వాళ్ళకి ఉన్న సరదా తీరుతుంది. పిల్లల సరదా కట్టుపడతాయేంటి? అమ్మో ఇంకేమైనా ఉందా? ఊరుకుంటాడా ధృతరాష్ట్రుడు? దుర్యోధనుడికి అడ్డొచ్చి ఆయన సంతోషం అన్నది కాదండమే. అలా అనకేగా పాడు చేసుకున్నాడు పిల్లల్ని. కాబట్టి గోగణ రక్షాకరణము కార్యం బటే, మేము వెడుతున్నది దేనికి? ఆవుల్ని రక్షించడానికి. అదే నిజంగా వెడుతున్నది. మేము ఆవుల్ని రక్షించడానికి బయలుదేరితే ఏ కీడును ఎలా పొందు నిందు మహీష. వెడుతున్నది పరమ పవిత్రమైన కార్యం. కొన్ని కొన్ని కార్యక్రమాలు చెయ్యక్కర్లేదు, ఆ కార్యక్రమాల మీద బయలుదేరితే చాలు, సంకల్పం ఉంటే చాలు. గో సంరక్షణం అనేటటువంటిది అంత పరమ పవిత్ర కార్యంగా భారతం చెప్తోంది. గోవుల్ని రక్షించడం, గోశాల కాపాడడం, గోవులను ఇబ్బంది లేని స్థితిలో నిలబెట్టడం, అలా చెయ్యాలన్న ఆలోచన మనసులో కలిగి ఉండడం, ఇవన్నీ తన వరకు సరిపోయే పుణ్యాలు కావు, తన వంశాన్ని కూడా కాపాడగలిగిన పుణ్యాలు. అంత గొప్ప పుణ్యకార్యం మేము సంకల్పం చేసి వెడుతుంటే మాకెందుకు కీడు కలుగుతుందయా? నిజమే, నువ్వు అందుకే వెడితే కీడు కలగదు, అందుకు వెడుతున్నాడా? అది సాకుగా వెడుతున్నాడు. అపవిత్ర కార్యానికి పవిత్ర కార్యాన్ని సాకుగా చూపించి వెడుతున్నప్పుడు మరింత ప్రమాదం ఏర్పడుతుందా ఏర్పడదా? తప్పు పని చేయడానికి వెడుతూ మంచి పనిలా ఆవులను అడ్డు పెట్టి చెప్పి వెడుతుంటే అది మంచి ఫలితాన్ని ఎలా ఇస్తుంది అసలు? కాబట్టి ఈ పద్యాన్నే తిప్పి ఆలోచించండి. వ్యతిరేక ఫలితం వస్తుందన్న విషయాన్ని శకుని అంగీకరిస్తున్నట్టు. ఎలా? మాకున చిత్తంబుల ముగయా కౌతికం అతిశయిల్లినది, మాకు వేటాడాలన్న కోరిక పుట్టింది. గోగణ రక్షాకరణము కార్యంబటే, ఎందుకు వేటాడతాం? ఆవుల్ని రక్షించడం కోసం వేటాడడానికి వెళ్ళాలని అనుకుంటున్నాం. నిజంగా అందుకెడుతున్నారా? లేదుగా. పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నారు. గోవుల్ని ఎందుకు రక్షిస్తారు? ధర్మమునకు గోవు ఆలవాలము. ఓ యజ్ఞం చెయ్యాలనుకోండి, ఆవు పాలు కావాలి, ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కావాలి. భూమిని శుద్ధి చెయ్యాలనుకోండి, గోమయం కావాలి. ఒక వ్యక్తి పెద్ద కార్యానికి యాజమాన్యంలో కూర్చోవాలనుకోండి, పంచగవ్య ప్రాశనం చేయించాలి. వీటన్నిటికీ ఆవు ఉండాలి. ఆవు లేకుండా సాధ్యం కాదు. ధర్మము ఆవు మీద ఆధారపడింది. అందుకని ఆవుని రక్షించడం, ఆవుని కాపాడడం ధర్మాన్ని కాపాడడానికి హేతువు అవుతోంది. అంత గొప్పది గోసంరక్షణం అయినప్పుడు గోవుల్ని రక్షించడానికి క్రూర మృగాల్ని వేటాడడానికి వెడుతూ ఉంటే మాకు ఆపద ఎందుకు కలుగుతుంది? అదే నిజం. గోవులు ధర్మమును కాపాడడంలో ప్రధానం కాబట్టి గో సంరక్షణము ఉత్తమ ఫలితాలను ఇస్తోంది. గోవులతో తుల్యమైన వాడు ధర్మరాజు గారు, రాశీభూతమైన ధర్మం అవతల. ధర్మరాజు గారిని అవమానించడానికి వెడుతూ గోవుల్ని నెపంగా పెట్టుకుని వెడుతున్నప్పుడు మాకు ఉత్తమ ఫలితములు వస్తాయా అన్నది కూడా పద్యంలోనే అంతర్లీనమా కాదా? ఎలా వస్తాయి మరి? నోటి మాట చెప్పేటప్పుడు లోపల నమ్మకం లేకపోతే ఎలా? ఆ లోపల నమ్మకం లేనితనం అంటే రుజుత్వం లేదు. పెద్ద పెద్ద విషయాల్ని స్వార్థ ప్రయోజనానికి వాడుకుంటున్నాడు. ఇది ప్రమాదకరము, గర్హనీయము అయిందా లేదా? అయింది. కాబట్టి
ధృతరాష్ట్రుడు అన్నాడు, అప్పటికి ఆయనకి ఇందులో ప్రమాదం లేదు అని అనిపించింది. ఆయన ఏం లెక్క కట్టుకున్నాడంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు ఊరికే ఉంటారా, పాండవుల కళ్ళల్లో పడతారు. పడినా ఒకటి మాత్రం నిజం, శకుని చెప్పింది నిజం, వాళ్ళు తొందరపడి యుద్ధానికి రారు, వీళ్ళని ఏం చేయరు, కాబట్టి పర్వాలేదు. పాండవులు మాత్రం మనసులో బాధపడితే నాకు ఆనందమే. అందుకని అన్నాడు, సరే వెళ్ళిరండి, తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, ఎక్కువ రోజులు అక్కడ ఉండదు అని అనుమతినిచ్చాడు. అనుమతి అంటూ వచ్చింది కదా, చాలు ఇంకా వాళ్ళ కార్యం వాళ్ళు జరిపేస్తారు. కాబట్టి హస్తినాపురం అంతా చాటింపు వేశారు, మేమందరం ఘోషయాత్రకు ఎడుతున్నాం, వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి అన్నారు. ఆ కౌరవులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, ఆ రాణులందరూ కూడా మంచి మంచి బట్టలు కట్టుకున్నారు, ఉత్తమమైనటువంటి భూషణాలన్నీ అలంకారం చేసుకున్నారు, మైపూతలు పూసుకున్నారు ఒంటికి, మంచి మంచి వాహనాలన్నీ ఎక్కారు, బోరెడంత మంది పరివారం వెంట బయలుదేరారు. 8,000 రథాలలో బయలుదేరారు, 30,000 ఏనుగులు వెంట నడుస్తున్నాయి, 90,000 ఉత్తమ జాతి గుర్రములు నడుస్తున్నాయి, 1,00,000 మంది భటుల్ని తీసుకెళ్లారు. ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ, ఆవుల్ని కాపాడడానికి ఇవన్నీ ఎందుకు అంటే, వీళ్ళ డాబు పాండవులు చూసి బాధపడాలందుకు. 1,00,000 మంది భటులు, వేటాడేటప్పుడు ఉపకారం చెయ్యగలిగినటువంటి మంచి ప్రజ్ఞ కలిగినటువంటి వేటగాండ్రు, దానితో పాటుగా వైతాళికులు, వందులు, విదూషకులు. ఎందుకు అంటే, పాండవులు ఎక్కడుంటారో అక్కడికి దగ్గరలో వీళ్ళు శిబిరాలు ఏర్పాటు చేసుకుంటారు. ఈ వందిమాగదులు పొగుడుతూ ఉంటారు, దుర్యోధన నువ్వు అంతవాడివి, ఇంతవాడివి, ఇంద్రుడివి, చంద్రుడివి, ఉపేంద్రుడివి, భూమండలానికి సార్వభౌముడవు, నీలాంటి వాడు ఎక్కడున్నాడు అని. అవి ఎంత గుచ్చుకుంటాయి భీముడికి, ఎంత గుచ్చుకుంటాయి అర్జునుడికి. ఈ రాణుల యొక్క పటాటోపం చూసి ద్రౌపదీదేవి మనసు ఎంత కుంటుతుంది. అది కావాలి, దానికి అనుగుణంగా ఏర్పాటు చేసుకుని ఇంతమందితో బయలుదేరారు. అందులో నటులు, విదూషకులు నవ్విస్తూ ఉంటారు. విదూషకులు నవ్విస్తుంటే ఏడుస్తున్న వాడికి ఎంత బాధగా ఉంటుంది. మనం కూడా ఇది అనుభవించవలసిన వాళ్ళం, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాం అని బాధపడ్డా. అందుకని విదూషకుల్ని తీసుకెళ్లారు. వీళ్ళందరినీ తీసుకుని మొత్తానికి అదొక పెద్ద ఉత్సవం కింద, ఊరిరిగింపు కింద బయలుదేరి ద్వైతవనంలోకి ప్రవేశించారు. కొంత దూరం వెళ్ళారు. వెళ్ళిన తరువాత శిబిరములు వేశారు. అందులో అందరూ విడిది చేశారు. ఆ గోవులని సంరక్షించేటటువంటి వాళ్ళని పిలిచారు. ఎన్ని గోవులు! ఆ అరణ్యం అంతా రంగురంగుల గోవులు, రకరకాల మచ్చలు కలిగిన గోవులు, రకరకాల ముట్టి కలిగిన గోవులు, వీటన్నింటినీ చూశారు. వాటికి ఆపదేది ఎందుకుంటుంది? అక్కడ ఉన్నవాడెవరు? ధర్మరాజు గారు. అక్కడ ఉన్నవాళ్ళు పాండవులు. వీళ్ళున్నారు కాబట్టి నాకు లోటు లేదని ఒక్క ఆవు బతికేసిందనుకోండి, ఆ పుణ్యం చాలు, వంశాన్ని కాపాడేస్తుంది. అక్కడ నిజానికి ఆవులంత సంతోషంగా ఉన్నది పాండవులు ఉండబట్టి. వీళ్ళ వల్ల వీళ్ళు కల్పించినది కృతకమైన మిష. వీళ్ళు ఆ కారణం అడ్డుపెట్టి కాసేపు వేట కూడా ఆడడం కోసం, సంతోషంగా గడపడం కోసం వచ్చారంతే. నిజంగా అక్కడ ఏం క్రూర మృగాలు వచ్చి ఆవుల జోలికి రావట్లేదు. అవి ఉండే చోట అవి ఉన్నాయి, ఇవి ఉండే చోట ఇవి ఉన్నాయి. ఇవి అరణ్యం మధ్యలోకి వెళ్ళావు, ఒక అరణ్యం యువతలకి రావు. ఎందుకంటే అక్కడ పాండవులు తిరుగుతున్నారు. ఎందుకు వస్తాయి? రావు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళారు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నారు. అక్కడే అద్వైతవనంలోనే ఒక సరస్సు ఉంది. ఆ సరస్సుకి సమీపంలోనే ధర్మరాజు గారు సజ్జస్కందము అనబడేటటువంటి ఒక గొప్ప యాగం చేస్తున్నాడు. ఆ యాగంలో అన్నీ కూడా శాకాహారం వాడతారు. అరణ్యంలో దొరికేటటువంటి కాయలు, పళ్ళు ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనిషికి జీవితంలో కొంత వ్యవధానం దొరుకుతుంది, కొంత ఖాళీ సమయం దొరుకుతుంది. ఖాళీ దొరికింది కదా అని అసలు ఇంకా ఏ కార్యం చేయకుండా సమయం అలా పోతుంటే తాను మడత కుర్చీలో పడుకోగలిగినటువంటి మనసున్నవాడు ఒకడు ఉంటాడు. ఎంతవరకు విశ్రాంతి అవసరమో, ఎంతవరకు వినోదం అవసరమో అంతవరకు వినోదాన్ని, విశ్రాంతిని తీసుకోవడం వల్ల శరీరము, మనసు బడలికని పోగొట్టుకుని ఉత్సాహాన్ని పొందుతాయి. ఆ విశ్రాంతి, వినోదం అందించవలసింది. ఆరోగ్యవంతమైన వినోదము మనసుకు అందాలి, ఆరోగ్యవంతమైన విశ్రాంతి మనసుకు అందాలి.
అప్పుడే ఉత్సాహంగా మళ్ళీ కార్యక్రమంలో పాల్గొనగలడు. కానీ అసలు ఏదైనా తాను రోజు చెయ్యవలసిన పనులకు దూరంగా కొంతకాలం ఉండడానికి అవకాశం వచ్చిందనుకోండి, దొరికింది కదా అని కేవలం తినడం, కేవలం పడుకోవడం, కాలక్షేపం. చూడండి, సాధారణంగా ఓ మాట అంటారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే, వాట్ షుడ్ ఐ డూ, ఐఎమ్ జస్ట్ కిల్లింగ్ ద టైం అంటారు. యూ నీడ్ నాట్ కిల్ ది టైమ్, వెన్ ఆపర్చునిటీ కమ్స్, ఇట్ ఈస్ ది టైమ్ విచ్ కిల్స్ యూ. మనం కాదు కాలాన్ని చంపవలసింది, ఆ సమయం ఏర్పడినప్పుడు కాలము చంపేస్తుంది ఏ జీవినైనా. కాలములో పడిపోతాయి ప్రాణులన్నీ, అంతేగాని కాలాన్ని చంపవలసిన అవసరం, చంపగలిగిన ప్రజ్ఞ ఎవరికీ ఉండదు. ఏ సమయమునందైనా కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన వాడెవరు ఉంటాడో వాడు ధన్యుడు. ధర్మరాజు గారు ఖాళీగా కూర్చోలే. ఆయన చెయ్యగలిగిన హోమం, చెయ్యగలిగిన యజ్ఞం అక్కడ దొరికేవి ఉంటాయో వాటితో చేస్తున్నాడు. అంటే ఈశ్వరానుగ్రహాన్ని మూట కడుతున్నాడు. ఇప్పుడు కష్టం వచ్చింది కదా అని ఊరికే అదే పనిగా తలుచుకు ఏడుస్తూ మట్టి ముద్దలా పడిపోలా బంతిలా పైకి లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మనిషి పొందవలసింది. కష్ట సుఖములు రాకుండా ఎవ్వరి జీవితం ఉండదు. ఎవ్వరి జీవితము పూలపాన్పు కాదు. ప్రతి వారి జీవితంలో ఉత్థాన పతనాలు ఉంటాయి. కష్టము వస్తుంది, సుఖము ఉంటుంది. కానీ ఒక కష్టం వచ్చింది అని చెప్పి నేల వాలిపోకూడదు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించుకుంటూ వెళ్ళిపోవడంలో నువ్వు అదే పూనికతో ఉండాలి. ఆ పూనిక నశించడానికి మాత్రం వీల్లేదు. అది ఉండవలసినటువంటి ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ కొరవడిపోయిందనుకోండి, మనిషిలో భూమి మీద పడిపోతాడు. అందుకే ధర్మరాజు గారు ఊంచుకున్నాడు. ఆయన ధర్మము ఆయన ఊంచుకోవడానికి కారణమైంది. ఏ ఈశ్వరుడు నాకు కష్టాలిచ్చాడన్న భావనతో ఆయన కుందవచ్చో ఆ భావనే పక్కన పెట్టి ఈశ్వరానుగ్రహాన్నే మూట కడుతున్నాడు. అందుకని యాగం చేస్తున్నాడు. చేసేటప్పుడు సద్భావనతో చేస్తున్నాడు. అందులో డాంబికం కానీ, పటాటోపం కానీ, అట్టహాసం కానీ, లేకపోతే అది ఏదో 10 మంది చూసి తనకో పేరో ప్రఖ్యాతో రావాలనో ఆయన చెయ్యట్లేదు. అందుకే కొన్ని తేజస్సుని పెంచడానికి, ధర్మానుష్ఠానము కొరకు చేసేటటువంటి పనులు 10 మంది యొక్క మెప్పు కొరకు చేసేవి కావు. నేను ఇంట్లో చేసుకునే పూజ పరమేశ్వరానుగ్రహమును పొందడానికి. అంతేకాని నేను చేస్తున్న పూజ నలుగురు ఎవరైనా చూస్తున్నారా చూడటం లేదా అని బెంగెట్టుకు చేయకూడదు. అది కేవలముగా ఆత్మోన్నతి కొరకు చెయ్యాలి. ధర్మాచరణం అంతే. ధర్మాచరణము ఎవరో మెచ్చుకుంటారని కాదు, ధర్మాచరణము నీ కొరకు నువ్వు చెయ్యాలి అంతే. కాబట్టి మహానుభావుడు ధర్మరాజు గారు అక్కడ కూర్చుని కూడా సజ్జస్కందము అనబడేటటువంటి యాగం చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆవులకి సంబంధించిన కార్యం ఎంతసేపు అయిపోయిందిగా. నిజానికి క్రూర మృగాలు ఏమొచ్చి వాటి మీద పట్టలేదు, కానీ వీళ్ళకి వేటాడాలన్న తమకం కలిగింది. అనేక జంతువుల్ని వేటాడారు, అనేక జంతువుల్ని పడగొట్టారు. అందులో పెద్ద పులులు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, ముళ్ళ పందులు ఉన్నాయి. ఇన్నిటినీ కొట్టారు. కొట్టి సంతోషంగా వచ్చి ఓ చోట కూర్చున్నారు. పాండవుల కళ్ళల్లో కదా పడాలి వాళ్ళు. పాండవులు చూసి బాధపడాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ ద్వైతవనంలోనే ఒక సరస్సు ఒడ్డున కూర్చుని ధర్మరాజు గారు యాగం చేసుకుంటున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ కాయలు పళ్ళే పట్టుకొస్తున్నారు. ఏం చేస్తున్నారు? నారబట్టలు కట్టుకుని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలి అంటే, వాళ్ళు ఏది కోల్పోయారో వాళ్ళ కంట్లో పడేటట్టుగా ప్రవర్తించాలి. అంటే ఆ సరస్సు ఒడ్డునే శిబిరాలు వేయాలి. ఆ సరస్సు ఒడ్డునే వందిమాగదులు వీళ్ళని స్తోత్రం చేయాలి. అక్కడే విదూషకులు హాస్యం చెప్పాలి. అక్కడే నటులు నర్తించాలి. నాట్యాలు జరగాలి, గానం జరగాలి. దుర్యోధనుడు మంచి డాబుగా కూర్చుని ఇవన్నీ చూస్తూ సంతోషపడిపోవాలి. ఇంతమంది రాణులతో కలిసి ఆ సరస్సులో దిగి జలక్రీడలాడాలి. ఆ ఒడ్డునిగా ఉన్నాడు ధర్మరాజు గారు. మరి ఇవన్నీ చూసి ద్రౌపదీదేవి బాధపడాలి. ఇవన్నీ చూసి పాండవులు బాధపడాలి. అది వాళ్ళ కోరిక. అందుకని ఆ సరస్సు ఒడ్డునే రేపటికి శిబిరాలు వేసి సిద్ధం చెయ్యండి. అందులో జలక్రీడలు, ఆ ఒడ్డుని శిబిరాలలో మనం అందరం కూడా సంతోషంగా గడపడం అని దుర్యోధనుడు ఆజ్ఞ జారీ చేశాడు. వెంటనే భటులు వెళ్ళి అక్కడ శిబిరములను ఏర్పాటు చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఇంతలో కొంతమంది గంధర్వులు వచ్చారు.
వీళ్ళు ఏదో 4 గుంజలు పాతే ప్రయత్నం చేశారు. గంధర్వులు వచ్చి అన్నారు, ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారు. దుర్యోధన మహారాజు గారు అరణ్యంలోకి వచ్చాడు. ఆయన ఇక్కడ సంతోషంగా గడపాలనుకుంటున్నాడు. రేపు జలక్రీడలకు వస్తున్నాడు. ఇక్కడ విందు వినోదాలు ఉంటాయి. అందుకని చెప్పి ఇదంతా మేము శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం, పందిళ్ళు వేస్తున్నాం, రంగస్థలాలు కడతాం అంటే వాళ్ళన్నారు అలా కుదరదు. చిత్రసేనుడు అని ఒక గంధర్వరాజు గారు ఉన్నాడు. ఆయనది ఈ సరోవరం. ఆయన ఇక్కడ జలక్రీడలు ఆడతాడు. ఆయన వినా ఇతరులు రావడానికి వీల్లేదు. కాబట్టి పందిళ్ళు గిందిళ్ళు పీకేయండి రాట్లన్నారు. వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడికి చెప్పారయ్యా, అక్కడ ఎవరు వేయకూడదట రాట్ల విని, అది గంధర్వరాజు గారిదిట, వాళ్ళు వెయ్యనివ్వట్లేదు, మేము వేసినా వాళ్ళు పీకేస్తున్నారు, అందుకని మీ దగ్గరికి వచ్చామన్నారు. ఆయనకి కావలసిందే ఆ సరస్సు. పోన్లేరాది గంధర్వుడిది అయితే ఇంకో సరస్సు చూడండి. అరణ్యంలో సరస్సులే ఉండవా? బోలెడన్ని సరస్సులు ఉంటాయి. ఇప్పుడు నిజంగా వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్న వాళ్ళైతే అక్కడే వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఎందుకు కాదు, వాళ్ళకి అక్కడికే వెళ్ళాలి. ఒకటో కారణం ఏమిటి? అక్కడ పాండవులు ఉన్నారు. రెండో అహం ఏమిటి? ధర్మరాజు గారు అయితే అక్కడ యాగం చేసుకోవచ్చా, మేమైతే అక్కడికి వెళ్ళి స్నానం చేయకూడదా? మరి ధర్మరాజు గారు యాగం చేసేటప్పుడు అందులో దిగి స్నానం చేయడు? భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి చేయరు, వాళ్ళు చెయ్యొచ్చు, మేం చేయకూడదా? మేమేదో వాళ్ళని ఇబ్బంది పెడదామని వస్తే వీడెవడో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఏమిటి? దుర్యోధనుడు అంటేనే ఆ భావనతో ఉంటాడు. శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.